అలాంటి పనికిమాల గొడవల్లోకి మీరు ఇన్వాల్వ్ అయితే నేను చెప్తాను, మీ వెనకాల ఉన్నవారు ఏడుస్తారు, మీ మన కన్న తల్లిదండ్రులు ఏడుస్తారు, లేదా నీ గర్భాన్ని పుట్టినందుకు నీ పిల్లలు ఏడుస్తారు. గొడవలకు కారణం అవ్వద్దు. మనం ఎలా ఉండాలో తెలుసా? మన ఊర్లో గొడవలు రాకుండా ఉండడానికి బిడ్డలుంటే సమాధానంగా ఉంటుందండి ఊరనే సాక్ష్యం మనకు ఉండాలి. గుర్తు, ఈ నలుగురు పిల్లలు కలిస్తే సువార్త కుడికలు పెట్టేస్తారండి. ఈ నలుగురు పిల్లలు కలిస్తే తాగే వాళ్ళని మాన్పిస్తారండి. ఈ నలుగురు పిల్లలు కలిస్తే ఇదిగో దైవజనుల చేత చక్కటి కార్యక్రమాలు చేయిస్తారండి. ఈ నలుగురు పిల్లలు కలిస్తే ఇదిగో ఈ లోకల్ సంఘం, ఈ లోకల్ చర్చ్ ఏదైతుందో ఈ సంఘము ద్వారా ఘనకార్యాలు జరిగిస్తారండి. ఊరిని బాగు చేస్తారన్నట్టు చెప్పుకోవాలి మన గురించి. ఈ నలుగురు పిల్లలు కలిస్తే పండక్కి భోగం మేళం పెట్టేస్తారండి. అంటే ఏమనాలరా నిన్ను? నేను అడుగుతున్నాను, నిన్నేమనాలి? ఈ నలుగురు పిల్లలు కలిస్తే ఇదిగో ఫెస్టివల్ సీజన్లో 31కి రహస్య సింధులు ఇందులో అరేంజ్ చేస్తున్నాను. అడుగుతున్నాను, దేవుడు చూస్తాడు. ఉగ్రత నాపాల్సిన మనమే ఉగ్రత కారణమైతే మనకి చెప్తున్నాను, ముందు మన తొక్కి ముందుకెళ్తాడు. ఈ కొడుకులు చూడండి, యెషయా అంటున్నాడు, చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను నా కొడుకులు ఇశ్రాయేలు మధ్య కదిలే అద్భుతాలుగా, నేను నా కొడుకులు నా భార్య ఇశ్రాయేలు మధ్య ఇదిగో సూచనలుగా ఉన్నాం. మేము దేవుని పక్షాన ప్రజలకి అద్భుతాలుగా నిలబడ్డాం. దేవుని బిడ్డలండి, సైన్. వీళ్ళతో దేవుడు ఉన్నాడండి, సైన్. వీళ్ళ దేవుడు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సమాధానం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ దేవుని కార్యం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇదిగో ఆకాశ వాకిళ్ళు ఇప్పేలా దేవుడు కార్యక్రమాలు జరిగిస్తాడు, సైన్. యెషయా ద్వారా ఆ రోజు ఆ భీకర యుద్ధాన్ని దేవుడు ఆపేసినట్టు యెషయా కొడుకు. మరో ఫ్యామిలీ చూడండి, ఆది కాండం 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం, త్వరగా ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం, ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాని కనెను. ఆనోకు మెతూసలాని కనిన తర్వాత ముల్లే మనం ఏం చేస్తాం చెప్పనా, ముళ్ళు తీయకుండా పైన గాయం మీద మందు రాస్తాం. ముళ్ళు తీయకుండా గాయం మీద ఎంత మందు రాసినా తగ్గుతుందండి. ఒక విషయాన్ని చెప్తున్నాడు, అందుకే అది తీసి ఆ అర్హత మీరు పెద్ద అలాంటి కేసులు మీకు ఏం చెప్తున్నాడు అంటే, ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనిను. మెతూసలాను కనిన తర్వాత భౌతిక స్వస్థత జరిగినా జరగకపోయినా పర్లేదు, 300 ఏండ్లు. నేను అడుగుతున్నాను, అంటే ఆనోకు జీవితంలో కొడుకు పుట్టుక పోతే గాని ఇది పెనుమార్పు. ఇది పోవాలి అంటే ముందు ఆనోకు కొడుకు పుడితే మెతూసలా యొక్క పుట్టుక ఆనోకు జీవితంలో పెనుమార్పు. అంటే మరింత భక్తి వైరాగ్యం పెరిగింది. అందుకే చూడండి, 65 ఏండ్లు ఒక జీవితం, 65 తర్వాత 300 ఏండ్లు ఒక జీవితం. 65కి ముందు 65 తర్వాత 60కి ముందు 60 తర్వాత 60కి ముందు 60 తర్వాత, అంటే ఈ 2 కాలానికి మధ్యలో ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మెతూసల. ఆ మెతూసల అన్న పుట్టుక తన తండ్రి జీవితంలో పెను మార్పుని, వైరాగ్యం. డాక్టర్ గారి ముందు ఉండి పరిపెట్టుకుని వెళ్ళిపోతున్నాను. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరండి? ఇంక లేవలేడు అనుకున్న పేషెంట్ ఎలా ఉంటది? వెంటనే హాస్పిటల్ అయ్యింది. చెప్పండి, కంగారు వచ్చేది. మనకి ఈ మధ్య కాలంలో క్రైస్తవులు కూడా కంగారు పడి బయట చూసి వాతలు వేసుకుంటారు. కనుక ఆయనకు తెలుసు మీలో ఎవరు, ఆయనకి ఆశ్చర్యం కాదు, కోటీశ్వరులని మీలో ఎవరు కిందకి అంటున్నాడు. ఆ చూసిన ప్రజలు అంటారు, ముగించుకుందా ఏమంటారంటే, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయిన వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుణ్ణి. ఈయన క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు అంటే, నీలాంటి కుర్రోడు నాలాంటి కుర్రోడు ఎవడో ఉన్నాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఎప్పటికీ ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు చేస్తాడు. ఎవరు?
ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరనగానే వెంటనే ఆయన అన్నాడు మెతూసల. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. రెండవ ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మెతూసల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 900. మళ్ళీ గెలుచుకున్నారు మీరు 2000 రూపాయలు. రెండవ ప్రశ్న అది కాదు, నేను అడుగుతాను చూడండి. బైబిల్ ఎవడ ఎక్కువ బతికాడు? మెతూసల. ఎంతకాలం బతికా? అది కాదు ప్రశ్న. హాట్ సీట్ ఎక్కిపోయే ప్రశ్న చెప్పనా? ఆ ఒక్కడే ఎందుకంత కాలం బతికాడు? అది ప్రశ్న. 969 సంవత్సరాలు ఆ ఒక్కడే ఎందుకు బతికాడు? అది ప్రశ్న. ఆదాం బతకలేదు, అబ్రహాము బతకలేదు, దావీదు బతకలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు బతకలేదు, అపోస్తులు బతకలేదు. ఈ ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? ఇది ప్రశ్న. ఎందుకంటే ఆ పేరే చెప్తుంది, ఆ పేరులో అర్థమే చెప్తుంది ఎందుకంత కాలం బతికాడు. వాళ్ళ పేర్లకి అర్థాలు ఉంటాయండి, మన పేర్లకే చెప్పండి అర్థాలు ఉండవు. ఏం పేరు పెట్టమంటారండి? మీకు బాబు పుట్టాడు కదంటే వాళ్ళ తాత పేరు అప్పారావు అండి. అప్పారావులో ఆ తీసి అవినాష్ అని పెట్టండి. ఏం పేరు పెట్టమంటారంటే నేను అడుగుతున్నాను, మా తాత పేరు పెట్టండి, మీ మామ పేరు పెట్టిన అడుగుతున్నాను. మీ తాత ప్రవక్త? సారా తాగి తెచ్చిపోయి మీ తాత. మా మామ పేరు పెట్టండి, మీ మామ ప్రవక్తనియా? పచ్చి పూతాడు చచ్చిపోయింది ఆ ముసలిది. అడుగుతాను, వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళే బాగాలేదు, వాళ్ళ పేర్లు దేనికి? మళ్ళీ పైపచ్చికి ముక్కాల మామదే, చెవులు వాళ్ళ తాతయ్యే. అడుగుతున్నాను, ఎందుకు అవి? వాళ్ళు ఏమైనా ఎరగదీసిన భక్తులా? ఒత్తు వచ్చేయాలి, మరి ఏం చేస్తాం దేవుడు ఇచ్చి. అడుగుతున్నాను, మన పిల్లలకి పేర్లు ఎట్టడం రాదు, పేర్లు ఎడతాం అర్థం పర్థం లేని పేర్లు. ఆ పేర్లు కూడా ఏం పేర్లు చెప్పినా, ఎవడండి వీడి పేరేంటంటే పలానా పేరెట్టాడు, బుష్, జార్జ్ బుష్ అన్న. జార్జ్ బుష్ అమెరికాలో ఎక్కడేం చేస్తున్నాడు? జార్జ్ బుష్ పేరేంటి అడుగుతున్నా. మనకి ఇంక ఏది తోస్తే అది పెడతాం అంతే పేర్లు. ఇంకా రకరకాల పేర్లు పెడుతున్నారు. నిన్న ఒక పేరు పిలిచారు ఒక మీటింగ్లో, సెమీరా. ఆవిడ పేరు సెమీరా అంటే ఎవరు చెప్పినా, సెమీరా మిస్ అని ఆ నెబుకద్నెజరు ఉండేవాడు, నిమ్రోదు యొక్క భార్య, అదో దెయ్యాల గంప. ఎవరు? సెమీరా. ఆ సెమీరా పేరు ఏం పేరు పెట్టుకున్నారో కూడా అర్థం పర్థం ఏమీ లేదు. మరో మాట చెప్పిన, అసలు బొజ్జగించడమే రాదు మనకి. ఏడుతుంటే అందంటాలమ్మ బాబు లేదన్న. బాబు లేకుండా ఆడేలా వచ్చాడు అడుగు అని. అదేం బొజ్జగింపు? పేర్లు ఎట్టడం రాదు, బొజ్జగించడం రాదు, వాళ్ళతో తినంగా మాట్లాడడం రాదు. బైబిల్లో భక్తులు చూడండి, వాళ్ళు ఎంత బాగా కొడుకులకి పేర్లు పెట్టారు. వాళ్ళ పేర్లకి పరిస్థితులకి, వాళ్ళ పేర్లకి సందర్భాలకి, వాళ్ళ పేర్లకి బతుకులకి, వాళ్ళ పేర్లకి దేవుని చిత్తానికి సంబంధాలు ఉన్నాయి. అలాగే పెట్టాలి పేరు.